ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసెస్లు మరియు ఎగ్జామ్స్ అందిస్తున్న సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐలు, కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బీలు. మరిన్ని వివరాలకు మన వెబ్సైట్ని సందర్శించండి లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజున జన్యు వ్యాధులు అనేటువంటి దాని గురించి మనము తెలుసుకుందాము. జన్యు వ్యాధులు, జెనెటిక్ డిసీజెస్. జెనెటిక్ డిసీజెస్. ఈ జన్యు వ్యాధులు అనేటువంటివి కూడా మనకి ఎగ్జామినేషన్లో ఈ మధ్యకాలంలో వీటి మీద కూడా మనల్ని క్వశ్చన్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఈ జన్యు వ్యాధులు అంటే ఎలా సంక్రమిస్తాయి, ఏ విధంగా మన బాడీలోకి వస్తాయి అనేటువంటిది ముందుగా మనం తెలుసుకున్నట్లయితే, జన్యు వ్యాధులు అనేటువంటివి ఒక తరం నుంచి మరొక తరానికి కానీ లేదా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించేటువంటి వ్యాధుల్ని జన్యు వ్యాధులు అని చెప్పి అంటాం. డిసీజెస్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ ఆర్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. ఇవి ఎలా సంక్రమించుతాయి అని మనం పరిశీలించినట్లయితే, మనకి హ్యూమన్ సెల్లో నార్మల్ హ్యూమన్ సెల్ కంటైన్స్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46. మానవునిలో ఉండేటువంటి క్రోమోజోమ్ సంఖ్య 46. ఈ 46 క్రోమోజోమ్స్లో 44 క్రోమోజోమ్స్ని ఆటోజోమ్స్ అని చెప్పి అంటారు. ఆటోజోమ్స్. రిమైనింగ్ 2 క్రోమోజోమ్స్ని సెక్స్ క్రోమోజోమ్స్ అని చెప్పి అంటారు. ఏమంటారు? సెక్స్ క్రోమోజోమ్స్ లేదా ఎల్లోజోమ్స్ అని కూడా అంటారు. ఆర్ ఎల్లోజోమ్స్. సెక్స్ క్రోమోజోమ్స్ లేదా ఎల్లోజోమ్స్ అని చెప్పి అంటారు. ఇది మనకి కరెక్ట్గా ఉండవలసినటువంటి స్ట్రక్చరు. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ 44 + 2. 44 క్రోమోజోమ్స్ని ఆటోజోమ్స్ అని చెప్పి అంటారు. రిమైనింగ్ 2 క్రోమోజోమ్స్ని సెక్స్ క్రోమోజోమ్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఈ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ డిఫర్ బోత్ ఫిమేల్ అండ్ మేల్. అంటే సెక్స్ క్రోమోజోమ్స్ పురుషులలోనూ స్త్రీలలోనూ వ్యత్యాసంగా ఉంటుంది. అప్పుడు కరెక్ట్ అయినటువంటి నిర్మాణం, క్రోమోజోమ్స్ నిర్మాణం ఎలా ఉంటుందంటే 44 + XX ఫిమేల్, 44 + XX ఫిమేల్ అవుతే 44 + XY మేల్ అవుతుంది. ఇది కరెక్ట్గా ఉండవలసినటువంటి క్రోమోజోమ్ స్ట్రక్చర్. 44 + XX ఫిమేల్, 44 + XY మేల్. ఇక్కడ ఒకసారి గ్రూప్ 1 పేపర్లో మగపిల్లవాడు పుట్టడానికి ఎవరు కారణము అని ఇచ్చాడు. ఇచ్చి ఆప్షన్స్లో తల్లి, తండ్రి, క్రోమోజోమ్స్, నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. అందరూ క్రోమోజోమ్స్ అని పెట్టొచ్చారు. కానీ ఇక్కడ ఆడపిల్లైనా మగపిల్లవాడైనా కారణం ఎవరంటే ఫాదర్ అని రాయాలి. ఎందుకు? వెనెవర్ అన్ ఎగ్ ఈజ్ ఫర్టిలైజ్డ్ బై X క్రోమోజోమ్ ఇట్ రిజల్టెడ్ XX బేబీ. వెనెవర్ అన్ ఎగ్ ఈజ్ ఫర్టిలైజ్డ్ బై Y క్రోమోజోమ్ ఇట్ రిజల్టెడ్ XY బేబీ. అంటే వెదర్ ఇట్ ఈజ్ ఫిమేల్ బేబీ ఆర్ మేల్ బేబీ డిటర్మైన్డ్ బై ఫాదర్ ఓన్లీ. మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ కారణం ఎవరంటే మగవాడు, తండ్రి అని చెప్పి మనం ఆన్సర్ రాయాలి. సో ఇది కాబట్టి ఇది యాక్చువల్గా ఉండవలసిన స్ట్రక్చర్. అయితే ఈ జన్యు వ్యాధులు అనేటువంటివి జెనెటిక్ డిసీజెస్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్, ఒక తరానికి నుంచి మరొక తరానికి కానీ లేదా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వ్యాధుల్ని జన్యు వ్యాధులు అని చెప్పి అంటాం. ఎలా సంక్రమిస్తాయనంటే ఉండవలసినటువంటి ఆటోజోమ్స్లో వ్యత్యాసంలో కానీ లేదా సెక్స్ క్రోమోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసంలో కానీ లేదా జన్యు ఉత్పరివర్తన ద్వారా. ఇక్కడ మనకు ఉత్పరివర్తనం అనేటువంటి మాట ఒకటి మనం తెలుసుకోవాలి. ఉత్పరివర్తనం అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు లక్షణాలు సంక్రమించేటప్పుడు మార్పులు వస్తాయి. ఆ మార్పులు అనేటువంటివి స్వల్ప మార్పులు కనుకైతే వాటిని వైవిధ్యాలు అని చెప్పంటారు. ఇంగ్లీష్లో వేరియేషన్స్ అని చెప్పంటారు. అలా కాకుండా ఆకస్మికంగా ఒక పెద్ద మార్పు కనుకొస్తే దాన్ని ఉత్పరివర్తనము లేదా మ్యుటేషన్ అని చెప్పంటారు. సో స్లైట్ చేంజ్ ఈజ్ కాల్డ్ వేరియేషన్, వేరాజ్ బిగ్ చేంజ్ ఈజ్ కాల్డ్ మ్యుటేషన్. ఓకే. కాబట్టి ఇక్కడ జన్యు ఉత్పరివర్తన ద్వారా కూడా ఈ
జన్యు వ్యాధులు అనేటువంటి సంక్రమిస్తాయి. ఇక్కడ మనకి ఆటోజోమ్స్ ఎన్ని ఉండాలి? 44 ఉండాలి, కానీ కొంతమందిలో 45 ఉంటాయి. అటువంటి వ్యాధుల్ని మనం పరిశీలించినట్లయితే ఆటోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాల వలన కలిగేటువంటి వ్యాధులు, ఆటోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాల వలన కలిగేటువంటి వ్యాధుల్లో మొట్టమొదటి వ్యాధి మంగోలాయిడ్ అని చెప్పంటాము. ఈ మంగోలాయిడ్ అనేటువంటి వ్యాధిని మంగోలాయిడ్ లేదా డౌన్స్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమంటారు? డౌన్స్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఈ మంగోలాయిడ్ అనేటువంటి వ్యాధి జనరల్గా ఆటోజోమ్స్ ఎన్ని ఉండాలి? 44 ఉండాలి, కానీ ఈ మంగోలాయిడ్ వ్యాధి ఉన్నట్టు పిల్లల్లో 45 ఆటోజోమ్స్ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ 44-45 ఆటోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఎక్కడ ఎక్కువగా ఉంటుందయా అని మనం పరిశీలించినట్లయితే 21వ జతలో 21st పెయిర్లో మనకి అదనంగా ఒక క్రోమోజోమ్ ఉంటుంది, ఎక్స్ట్రా 1 క్రోమోజోమ్ ఉంటుంది. 1 క్రోమోజోమ్ అంటే ఇక్కడ మనకి 21st పెయిర్లో ఎన్ని ఉండాలి? 2 ఉండాలి, కానీ ఇంకొకటి అదనంగా వచ్చి చేరింది. అప్పుడు దాన్ని ఏమంటాం? ట్రైసోమీ అని చెప్పంటారు. గుర్తుపెట్టుకోవాలి, ట్రైసోమీ అంటే 2n+1. సో ట్రైసోమీ ఆఫ్ 21st పెయిర్ లీడ్స్ మంగోలాయిడ్. 21వ జతలో అదనంగా ఒక క్రోమోజోమ్ ఉన్నట్లయితే అటువంటి పిల్లలని మంగోలాయిడ్ చిల్డ్రన్ అని చెప్పంటారు. మంగోలాయిడ్ వ్యాధి సంక్రమించిన పిల్లలు అని చెప్పంటారు. ఈ వ్యాధి లక్షణాలు కనుక మనం పరిశీలించినట్లయితే జనరల్గా వాళ్ళకి బ్రాడ్ స్కల్, ఈ కపాలం పెద్దది పొడవుగా ఉండేటువంటి కపాలం, ఫ్లాటెడ్ ఫేస్, ముఖం ఫ్లాట్గా ఉంటుంది, ఫోల్డింగ్ స్కిన్, చర్మము ముడతలు పడినట్లుగా ఉంటారు, ముసవాళ్ళు లాక్కుంటారు, షార్ట్ స్టాచర్డ్, ఎత్తు తక్కువగా, పెరుగుదల అనేటువంటిది డెవలప్మెంట్ ఉండదు. అదేవిధంగా ఫోల్డింగ్ స్కిన్ చెప్పాం కదా, దాంతోపాటు మెంటల్లీ రిటార్డ్స్, మానసిక రుగ్మతలు లోనైనటువంటి లక్షణాలు కనపడతాయి. ఇటువంటి వాళ్ళని మంగోలాయిడ్ బేబీస్, మంగోలాయిడ్ చిల్డ్రన్ అని చెప్పంటారు. అడ్వాన్స్డ్ లేడీస్ హ్యావ్ ఎ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ మంగోలాయిడ్ బేబీ. ఓకే, సో ఇది ఫస్ట్ డిసీజు మంగోలాయిడ్ అనేటువంటి వ్యాధి. రెండవ వ్యాధి క్యాట్ క్రై సిండ్రోమ్. క్యాట్ క్రై సిండ్రోమ్. ఈ క్యాట్ క్రై సిండ్రోమ్ అనేటువంటి వ్యాధిని మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ది మంగోలాయిడ్, రెండోది క్యాట్ క్రై సిండ్రోమ్. బ్రేకేజ్ ఆఫ్ 5th క్రోమోజోమ్, బ్రేకేజ్ ఆఫ్ 5th క్రోమోజోమ్, బ్రేకేజ్ ఆఫ్ 5th క్రోమోజోమ్ లీడ్స్ క్యాట్ క్రై సిండ్రోమ్. అంటే ఆటోజోమ్స్లో 5వ జతలో గనక విచ్చిత్తి కలిగినట్లయితే అటువంటి వ్యాధిని క్యాట్ క్రై సిండ్రోమ్ అంటాం. ఈ లక్షణం ఎలా ఉంటుందంటే ది చైల్డ్ క్రైస్ లైక్ ఏ కిట్టెన్, పిల్లి కూనలు అరిచినట్లుగా అరుస్తుంటారు. వాళ్ళకి ఈ లారింగ్స్, శ్వాసకోశ నాళం అనేటువంటిది అభివృద్ధి చెంది ఉండదు. సో ద చైల్డ్ క్రైస్ లైక్ ఏ కిట్టెన్, పిల్లి కూనల్లాగా అరిచేటువంటి వ్యాధిని క్యాట్ క్రై సిండ్రోమ్ అంటాం. బ్రేకేజ్ ఆఫ్ 5th క్రోమోజోమ్ లీడ్స్ క్యాట్ క్రై సిండ్రోమ్. ఈ 2 వ్యాధులు. మూడవ వ్యాధి ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి కూడా మనకి ఈ ఆటోజోమ్స్లో ఉండే వ్యత్యాసం కలిగినటువంటి వ్యాధి ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. ఈ ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి ట్రైసోమీ ఆఫ్ 18th పెయిర్ లీడ్స్ ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. అంటే 18వ జతలో అదనముగా ఒక క్రోమోజోమ్ ఉన్నట్లయితే అటువంటి వ్యాధిని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని చెప్పంటారు. ఈ వ్యాధి కలిగినటువంటి పిల్లలు పిండ గర్భంలోనే మరణం సంభవిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి లోపల ఎటువంటి అవయవాలు అభివృద్ధి చెంది ఏర్పడవు. అటువంటి వాళ్ళు ఫీటస్ డిస్ట్రక్షన్ అంటే గర్భంలోనే వాళ్ళు చనిపోతారన్నమాట. సో 18th పెయిర్ లీడ్స్ 18th పెయిర్, ట్రైసోమీ ఆఫ్ 18th పెయిర్ లీడ్స్ ఎడ్వర్డ్ సిండ్రోమ్. 18వ జతలో అదనంగా ఒక క్రోమోజోమ్ ఉన్నట్లయితే దానిని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని చెప్పంటారు. 4వది
పాటౌ సిండ్రోమ్. ఈ పాటౌ సిండ్రోమ్ అనేటువంటిది ట్రైసోమీ ఆఫ్ 13th pair. ట్రైసోమీ ఆఫ్ 13th pair లీడ్స్ పాటౌ సిండ్రోమ్. అంటే 13వ జతలో అదనముగా ఒక క్రోమోజోమ్ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని పాటౌ సిండ్రోమ్ అని చెప్పంటారు. ఇటువంటి వాళ్ళు, ఈ పిల్లలు పుట్టిన తర్వాత 3 నెలల తర్వాత చనిపోతారు, డై ఆఫ్టర్ 3 months. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే కార్డియోవాస్కులర్ సంబంధించిన వ్యాధులతో పుడతారు, కంజెంటల్ డిసీజ్తో పుడతారు. వాళ్ళు పుట్టిన తర్వాత 3 నెలలకి చనిపోయేటువంటి లక్షణాలు ఈ వ్యాధులు ఉంటాయి. సో ట్రైసోమీ ఆఫ్ 13th pair. సో మనకి ఈ 4 రకాల వ్యాధులు కూడా ఆటోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాలను కలిగిన వ్యాధులు. ట్రైసోమీ ఆఫ్ 21st pair లీడ్స్ మంగోలాయిడ్, బ్రేకేజ్ ఆఫ్ 5th chromosome లీడ్స్ క్యాట్కై సిండ్రోమ్, ట్రైసోమీ ఆఫ్ 18th pair లీడ్స్ ఎడ్వర్డ్ సిండ్రోమ్, ట్రైసోమీ ఆఫ్ 13th pair లీడ్స్ పాటౌ సిండ్రోమ్. సో ఈ 4 వ్యాధులు కూడా మనకి ఆటోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాలు కలిగేటువంటి వ్యాధులు. తర్వాతది సెక్స్ క్రోమోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాలు, అబ్నార్మాలిటీస్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. సెక్స్ క్రోమోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాల వలన సెక్స్ క్రోమోజోమ్స్ వ్యత్యాసాలు కలిగేటువంటి వ్యాధుల్లో మొట్టమొదటి వ్యాధి టర్నర్స్ సిండ్రోమ్ అని చెప్పంటారు. ఈ టర్నర్స్ సిండ్రోమ్ అంటే జనరల్గా ఫిమేల్స్లో 44+XX ఉండాలి, కానీ సమ్ ఫిమేల్స్ ఓన్లీ 1 X క్రోమోజోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2. కొంతమంది స్త్రీలలో సెక్స్ క్రోమోజోమ్స్ 2కు బదులుగా 1 ఉంటుంది. అటువంటి వాళ్ళు 44+X0 అని చెప్పి చూపెడతాం. ఇలా ఉంటుంది 44+X0. వీళ్ళని టర్నర్ సిండ్రోమ్ అని చెప్పంటారు. కొంతమంది స్త్రీలలో 2 సెక్స్ క్రోమోజోమ్లకు బదులుగా 1 సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారని అంటే జనరల్గా వీళ్ళు హైట్గా ఉంటారు. వాళ్ళకి వెబ్డ్ నెక్ అంటే అస్పష్టమైనటువంటి మెడ, ఈ భాగం కలిసిపోయినట్లుగా ఉంటుంది. హైపోప్లాస్టిక్ నెయిల్స్, గోళ్ళు వెనక్కి తిరిగినట్లుగా ఉంటాయి. లో సెట్ ఆఫ్ ఇయర్స్, చిన్ని చెవులు ఉంటాయి. అండ్ అండర్ డెవలప్మెంట్ చెస్ట్, ఈ చెస్ట్ అనేది అభివృద్ధి చెంది అని ఉండదు. ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యాధిని టర్నర్ సిండ్రోమ్ అని చెప్పంటారు. సమ్ ఫిమేల్స్ హ్యావ్ ఓన్లీ 1 X క్రోమోజోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 సెక్స్ క్రోమోజోమ్స్. రెండవ వ్యాధి సూపర్ ఫిమేల్ అని చెప్పంటారు. సూపర్ ఫిమేల్ అనేటువంటి ఈ సిండ్రోమ్లో వీళ్ళల్లో 44+XX ఉండాలి, కానీ ఎక్స్ట్రా ఇంకొక X క్రోమోజోమ్ ఉంటుంది. వీళ్ళు 44+XXX 3 Xలు కలిగా ఉన్నట్లయితే వాళ్ళని సూపర్ ఫిమేల్ అని చెప్పంటారు. ఈ వ్యాధి కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉంటారంటే స్టెరైల్ అంటే వంధ్యత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళకి నో మెన్సురేషన్ సైకిల్, వాళ్ళకి ఋతుస్రావం అనేటువంటిది సక్రంగా ఉండదు. అండ్ మెంటలీ రిటార్డ్స్, మానసిక రుగ్మతలకు లోనైనటువంటి లక్షణాలు కూడా వీళ్ళలో ఉంటాయి. ఇది ఈ వ్యాధి యొక్క లక్షణాలు. మూడవ వ్యాధి సూపర్ మెన్. ఈ సూపర్ మెన్ని కొంతమంది పురుషులలో 44+XY అనేది కరెక్ట్ అయినటువంటి నిర్మాణం, క్రోమోజోమ్ స్ట్రక్చరు. ఇటువంటి వాళ్ళల్లో 44+XYకి బదులు ఇంకొక Y క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే వాళ్ళల్లో Y క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్. ఎందుకంటే దే అట్రిబ్యూటెడ్ క్రిమినల్ టెండెన్సీ, వీళ్ళు నేర స్వభావాన్ని కలిగిన వ్యక్తులుగా గుర్తించబడతారు. ఇటువంటి వాళ్ళలో ఒక Y క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంటుంది. నాలుగవది క్లినీఫెల్టర్స్ సిండ్రోమ్. క్లినీఫెల్టర్స్ సిండ్రోమ్.
ఈ క్లినీఫెల్టర్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధిలో 44+XY ఉండాలి కరెక్ట్ అనేటువంటి స్ట్రక్చరు. కానీ ఇటువంటి వ్యాధి కలిగినటువంటి మేల్స్లో అదనంగా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. XYకి బదులుగా an extra X chromosome in Klinefelter syndrome. వీళ్ళు ఎలా ఉంటారంటే ఫెమైన్ అపీరెన్స్, వీళ్ళకి సెమినిఫెరస్ ట్యూబుల్ డీజెన్సిస్, శుక్రోత్పాదక కణాలు అనేటువంటివి అభివృద్ధి చెందదు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని క్లినీఫెల్టర్ సిండ్రోమ్ అని చెప్పటం. ఈ 4 కూడా సెక్స్ క్రోమోజోమ్స్లో ఉండేటువంటి అబ్నార్మాలిటీస్ ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు. 1 టర్నర్ సిండ్రోమ్, 2 సూపర్ ఫిమేల్, 3 సూపర్ మెన్, 4 క్లినీఫెల్టర్ సిండ్రోమ్. ఇది ఆటోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాలు కలిగే వ్యాధులు, అదేవిధంగా సెక్స్ క్రోమోజోమ్స్లో ఉండేటువంటి వ్యత్యాసాలు కలిగేటువంటి వ్యాధులు. తర్వాత మనకి జన్యు ఉత్పరివర్తన ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులను కనుక మనం పరిశీలించినట్లయితే జన్యు ఉత్పరివర్తనము అంటే మ్యూటెంట్ జీన్. ఈ మ్యూటెంట్ జీన్ ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల్ని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి వ్యాధి హిమోఫీలియా. ఈ హిమోఫీలియా అనేటువంటి వ్యాధిని బ్లీడర్స్ డిసీజ్ అని కూడా అంటారు.